హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇది ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిపై కేంద్ర నిఘా వర్గాలతో సహా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని ఒక సవాల్గా తీసుకొని అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద జరిగిన దాడిని అంత ఈజీగా తీసుకోకుండా విచారణ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం జగన్మోహన్ రెడ్డికి కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన ఇకపై ర్యాంప్ వాక్ చేయొద్దు, జనంలో తిరగకుండా అంటే మోస్ట్లీ ఒక 100 మీటర్ల డిస్టెన్స్ నుంచి జనానికి అభివాదం చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ బ్యారికేడ్ల మధ్య మీ షో చేసుకోండి అని చెప్పి హెచ్చరించిన సమాచారం. అలాగే మ్యాక్సిమం బస్సులో కూర్చొని మాత్రమే రోడ్ షో చేయాల్సిందిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సీఎం జగన్ భద్రతపై నిఘా వర్గాల విభాగం కీలక సూచనలు ఏం చేసిందంటే, జగన్ బస్సుకు 100 మీటర్ల పరిధిలో జనప్రవేశాన్ని నిషేధించాలి. తండోపతండాలుగా తరలి వస్తున్న నేపథ్యంలో అది అభిమానం కావచ్చు, లేకపోతే అల్లరి మూకలకు ఆసరా కూడా అవ్వచ్చు. ఈ నేపథ్యంలో బస్సుకు 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు పెట్టుకొని అంటే రోప్ పార్టీలు ఇవన్నీ పెట్టుకొని షో చేయాల్సిందిగా, రోడ్ షో చేయాల్సిందిగా సెంట్రల్ నిఘా వర్గాలు హెచ్చరించినాయి. మరీ అవసరమైతే తప్ప జగన్ బస్సు పరిసరాల్లోకి నేతలు కార్యకర్తల్ని అనుమతించొద్దని చెప్పి హెచ్చరించినట్టు తెలుస్తోంది. అలాగే క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలలు తగ్గించాలని సూచించారు. నిన్న మనం చూసినాం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే క్యాట్ బాల్తో కొట్టడానికి ముందు భారీ గజమాలలు వేసే ప్రయత్నం చేశారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆ గజమాలను తయారు చేసే క్రమంలో అందులో చెక్కల్లో మేకులు గుచ్చి దాని ద్వారానే గాయపరిచారన్న ఒక వాదనను కూడా టీడీపీ శ్రేణులు తీసుకొస్తున్నాయి, అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలను మ్యాక్సిమం తగ్గించాలని సూచించినట్టు తెలుస్తోంది. అలాగే జగన్ను జనానికి మధ్య బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని సూచన. జగన్ని అంటే జనాల్ని దగ్గరికి రాకుండా మ్యాక్సిమం 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు, రోప్ పార్టీస్ను పెట్టుకోవాల్సిందిగా సూచించారంట. అలాగే ఇకపై ఎక్కడన్నా అంటే సిద్ధం సభల్లో చూసినాం. ఆ తర్వాత ఈ మేమంతా సిద్ధం సభలకు సంబంధించి భారీ బహిరంగ సభలు అక్కడక్కడ నిర్వహించారు. అక్కడ ఆయన ర్యాంప్ వాక్ చేయడం రాజకీయ వర్గాల్లోనే ఒక చర్చకు దారితీసింది. అంటే ఒక ట్రెండ్ సెట్ చేసేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం ఏదైతే ఉందో రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టించిందనమాట. దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ వాక్ చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచే స్తబ్దుగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఒక్కసారిగా ఉత్తేజం వచ్చినట్టయింది. ఈ నేపథ్యంలో ఆయన ర్యాంప్ వాక్కు ప్రతి సభలోనూ ప్రిఫరెన్స్ ఇస్తున్న టైంలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆ ర్యాంప్ వాక్ మానుకోవాలని చెప్పి భద్రతాపరమైన సూచనలు చేశారంట. ఇక వీలైనంత వరకు బస్సులోనే కూర్చొని రోడ్ షో నిర్వహించాలని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా చాలా వరకు బస్సు మీద నిలబడి అభివాదం చేయడం, అక్కడక్కడ అంటే బస్సు దిగి జనాల దగ్గర మాట్లాడడం, రైతులు, వికలాంగులు, ఇతర చిన్నారులను కలవడం, ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ తగ్గించుకోవాలని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం ఈ వీడియోస్ కనుక చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇంత క్లోజ్గా వస్తున్న తరుణంలో ఎవరు ఏమైనా చేయొచ్చు, రేపు పొద్దున ఏమైనా జరగకూడదు జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక దీని మీద విజయవాడ సిపి క్రాంతి రాణా ఇతర ఉన్నతాధికారుల బృందం అంతా కూడా ఎన్నికల సంఘానికి ఒక నివేదిక కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనానికి కొంత దూరం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయనకు జనం అంటే ఒక ఉత్తేజం వస్తుంది, ఊపు వస్తుంది, ఎప్పుడు కూడా జనాల మధ్యలోనే ఉండాలని భావిస్తూ ఉంటారు. ఇట్లాంటి నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలు మరి ఆయన పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇకపోతే గతంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనను హెచ్చరించినవి కూడా, మీకు థ్రెట్ ఉంది, ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో సూచించినా కూడా ఆయన మొండిగా ముందుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. సో రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు కూడా ఉధృతంగా జరిగే అవకాశం ఉండొచ్చు. సో వ్యక్తిగతంగా అలాగే వ్యవస్థాపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా ఆయనకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. మరి దీని మీద వైఎస్ఆర్సీపీ వర్గాలు ఎట్లా స్పందిస్తాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.